గణేశుడు ప్రణవ స్వరూపుడు, ఓంకార స్వరూపుడు. వాడు పట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి. వాడి పట్టు పాయసం జీర్ణం చేసుకుంటుంది, ఉండ్రాలు కూడా జీర్ణం చేసి కుడువులు తినేస్తాడు, కుడువులు కూడా జీర్ణం చేసుకోగలడు. అలాగే మన సుఖాన్ని, మనకి కష్టసుఖాలు వస్తాయి, జయం వస్తుంది, అపజయం వస్తుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. వినాయకుడి పొట్ట ఏమైతే జీర్ణం చేసుకుంటామో మనం ఈ జయాపజయాలు, కష్ట సుఖాలు, మంచి చెడ్డలు అలా మనం జీర్ణం చేసుకుంటే శాంతిగా ఉండగలం. అదే వినాయకుడి పొట్ట కూడా మన గురువే, ఆయన స్టమక్ కూడా మన గురువే. ఆయన ఏదైనా జీర్ణం చేసుకోగలడు, అంటే కక్కవలసిన పని ఆయనకి లేదు. మనం ఏది జీర్ణం చేసుకోవాలి అంటే కక్కు తప్ప. మంచినీళ్ళు అరగటం లేదు మనకి, ఇంకా కక్కటమే పని. ఇంకా మంచినీళ్ళు అరగనోడికి ఇంకా ఉండ్రాళ్ళు ఏం అడుగుతాయి? ఆ ఉండ్రాళ్ళు దేవుడికి ఉండ్రాళ్ళు దేవుడి తినాలి, కానీ మనకేం అరుగుతాయి? మంచినీళ్ళు అరగటం లేదు. ప్రతి చిన్న సంఘటన ఇంకా అటు ఇటు చూడిపోతాయి. అంటే మనకి ఇంకా ఉండ్రాళ్ళు ఏం అరుగుతాయి? అంటే జీర్ణం చేసుకునే శక్తి పెంచుకోమని వినాయకుడి పొట్ట మనకు చెప్తారు. శాంతి శాంతి శాంతి.